ఎలా ఉంటుందంటే ఈ పని ఈరోజు వద్దులే తర్వాత పోస్ట్ పోన్ అయితే బాగుంటుంది, అది ఎగ్జామ్ అయినా అదే పెరుగుతూ ఉంటాం. తర్వాత ఆ వర్క్లో మనం వచ్చిన తర్వాత ఆ వర్క్ కనుక మనకు నచ్చినట్టు అనిపిస్తే లాస్ట్ రోజుకి వచ్చేటప్పటికి ఆ వర్క్ ఇంకా 2 రోజులు ఉన్నా బాగుండు అనేటటువంటి ఆలోచన విధానంతో మనం ఉంటాం. ఎందుకు ఉంటామంటే ఎప్పుడైతే మనం నేర్చుకునేటటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా ఒక ఇంట్రెస్ట్ అనేటటువంటిది కూడా మనకు పెరుగుతుంది. మనందరూ కూడా కోరుకునేది ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేటటువంటిది రావాలి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ ద్వారా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటటువంటివి బాగా పెరుగుతాయి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయో స్టూడెంట్లో ఓవరాల్ డెవలప్మెంట్ కూడా రావడానికి ఆస్కారం అనేటటువంటిది ఉంది. సో దానిలో భాగంగానే ఈ ట్రైనింగ్స్ అని ఇవ్వడం కూడా జరుగుతుంది. మెయిన్ పర్పస్ ఏంటంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా బలోపేతం కావాలి. ఎప్పుడు బలోపేతం కావాలి అంటే స్టూడెంట్లో కనుక ఏదైనా చేంజ్ కనుక వస్తే అప్పుడు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ప్రైవేట్ స్కూల్స్కి మనకి కంపారిజన్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఎలాంటి టీచర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రాసెస్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. వే ఆఫ్ స్టైల్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అక్కడ కొంతమేరకు స్ట్రెంత్ అక్కడ కూడా బాగానే ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటటువంటి కేవలం గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటాయి.